గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ మెటీరియల్స్ కావచ్చు, నోట్స్లు కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, గ్రూప్ 4కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేయడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ పిన్ చేసి పెడతాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను. అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అన్ని రకాల పీడిఎఫ్లు అక్కడ ఫ్రీగానే నేను షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్లు నేడో రేపో నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వము. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఫైల్. అయితే ఈ హారిజంటల్ విధానానికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు రేపు వస్తాయి. వచ్చిన తర్వాత మీకు రిజల్ట్ అయితే 1 వీక్లో అనౌన్స్ కాబోతున్నాయి. ఏమేమి రిజల్ట్ అనౌన్స్ అవుతున్నాయి అంటే గ్రూప్ 4కు సంబంధించి గ్రూప్ 4 గురుకులలో అంటే ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో టీజీటీ, పీజీటీ, దాంట్లో జేఎల్, దానికి సంబంధించిన జేఎల్ ఉంది, ఆ డిఎల్ ఉన్నాయి దాంట్లో. సో దానికి సంబంధించిన అన్ని రకాల రిజల్ట్ 1 వీక్లో వస్తాయి. ఈ ఉత్తర్వులు అనేది ఈ రోజు రేపో రిలీజ్ కానున్నాయి. సో దానికి అనుగుణంగా మీ యొక్క ఫలితాలను అయితే వెల్లడించే పనిలో టీఎస్పీఎస్సీ అదేవిధంగా గురుకుల బోర్డు అయితే కసరత్తు చేస్తుంది. వీళ్ళకి ఏమనే ఆదేశాలు వెళ్ళాయంటే హారిజంటల్ విధానం ప్రకారము మీ యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకొని ఆ యొక్క ఫలితాలను విడుదల చేయడానికి రెడీగా ఉండండి మౌఖిక ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది. వారు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ రోజు లేదా రేపు మనకు ఈ ఉత్తర్వులు అయితే రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడో రేపో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. పలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఫలితాల ప్రకటనలో మహిళా రిజర్వేషన్ల అంశం జటిలంగా మారడంతో నియామక బోర్డులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూస్తున్నాయి. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటికే పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హత సాధించామో లేదా తెలియక సతమతం అవుతున్నారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం అయితే చేసింది. సాధారణ పరిపాలన విభాగం నుంచి ఇతర ఉన్నతాధికారులు, నిపుణుల నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. మహిళా రిజర్వేషన్ల హారిజంటల్ విధానంలో అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అధికారుల సూచనలతో కూడిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి అయితే పంపడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం వద్ద పెండింగ్ లో ఉంది. విశ్వసనీయంగా తెలిసింది. ఆయన ఆమోదం తెలిపితే వెంటనే ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ రోజు లేదా రేపు ఈ హారిజంటల్ విధానానికి సంబంధించిన జియో రిలీజ్ అవుతుంది. వెంటనే ఒక 1 వీక్లో మీకు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయితే అవుతాయి. 1:T సంబంధించి రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు అయితే చేస్తున్నారు. చూడండి, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది. ఈ త్వరలో అనే పదం ఇంతకుముందు ప్రభుత్వంలో అయినా మళ్ళీ ఇది స్టార్ట్ అవుంది, చూడాలి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలన పరమైన విధాన నిర్ణయం తీసుకొనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేశాయి. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్ కు పంపించడం అయితే జరిగింది. ఆదివారం మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు అయితే వస్తాయి. ఈ నెలలో ఫలితాలు ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇంతకుముందు చెప్పాను కదా ఇదే. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధంగా చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రతిపాదికన ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం
సాఫ్ట్వేర్ని సిద్ధం చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చేటువంటి జియో ఏ విధంగా ఉంటుందంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. మహిళలకు సమాంతర రిజర్వేషన్కు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలిసింది. మహిళలకు 33.1/3% రిజర్వేషన్లకు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లో అమల్లో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాలు న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తున్నారు. సో ఈ జియో వస్తుంది. జియో మీద మళ్ళీ కోర్టుకి వెళ్తే ఏమన్నా స్టే అయితే ఇవ్వకపోవచ్చు. దాదాపుగా రిజల్ట్ అయితే రావడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్న మనకు మహిళా శిశు సంక్షేమ అధికారుల పరీక్షల ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది టీఎస్పీఎస్సీ. మహిళా శిశు సంక్షేమ అధికారుల నియామకానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. మహిళా శిశు సంక్షేమ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి, అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి తదితర మొత్తం 27 ఖాళీల భర్తీ గత ఏడాది జనవరి 3న పరీక్ష నిర్వహించారు. ఎంపికైన వారి పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో చూడాలని కమిషన్ అయితే నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫలితాలను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి. ఈరోజు క్యాబినెట్ భేటీ ఉంది కాబట్టి ఈ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. మీ యొక్క అధ్యక్షులు వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలి అని. కాబట్టి ఈరోజు మంత్రిమండలిలో డిఎస్సికి సంబంధించినటువంటి చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడాలి. సో అందుకే వీళ్ళు డిమాండ్ చేయడం కూడా జరిగింది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై జారీపై ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కామన్ గా ఉంది. సో వాళ్ళైతే ఈ రోజు క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఏదో ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని వీలైతే మన యొక్క డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 అదనపు ఖాళీలు 70 అంట. గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న సర్కారు గతంలోనే 508 ఖాళీలకు అదనంగా 70 పోస్టులను చేర్చాలని భావిస్తుంది. ఆయా శాఖలు వాటికి ఆర్థిక శాఖకు సమర్పించినట్లు సమాచారం. ఆదివారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి గ్రూప్ 1 నోటిఫికేషన్ పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో గ్రూప్ 1కి సంబంధించి 600 అందరూ మరి 508 అంటే 578 అవుతాయి. సో చూడాలి ఎన్ని అనేది ఈ రోజు మనకు క్లియర్ గా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే క్యాబినెట్ లో 2 గ్యారెంటీల గురించి నిర్ణయం తీసుకుంటారు. డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది అయితే అక్కడ ఎలాంటి అయితే ఇప్పటివరకు సమాచారం అయితే లేదు. సో ఈ పేపర్లో అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని వచ్చింది. నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. నోటిఫికేషన్ ఇస్తే సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. నోటిఫికేషన్ లేకుంటే ఆ సీరియస్నెస్ అనేది రాదు. మనం నోటిఫికేషన్ ఉన్నప్పుడు చదివినంత నోటిఫికేషన్ లేనప్పుడు చదవలేకపోతాం. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది ఎవరికైనా. అదే నోటిఫికేషన్ వస్తే అంటే ఆ సీరియస్నెస్, ఫోకస్ అనేది ఎక్కువగా అవుతుంది చదవడంలో. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఒక 3 months టైం ఇస్తే హ్యాపీగా చదువుకుంటారు. కాబట్టి నోటిఫికేషన్ ఫస్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయాలి ఖచ్చితంగా. అనుబంధ నోటిఫికేషన్ పై నిర్ణయం ప్రకటించాలి. ఖచ్చితంగా ఈ రోజు నిర్ణయం ప్రకటించాలి డిఎస్సికి సంబంధించి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా వారు ఫోకస్ చేసి ఇది నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తొలి కేబినెట్ లోనే మెగా డిఎస్సికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాము అని అప్పుడు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి డిఎస్సికి సంబంధించి. కానీ ఏమైందో మనకు ఈరోజు సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది. ఈరోజు మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందా లేదని నేను సాయంత్రం వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ఖచ్చితంగా వాట్సాప్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, ఇంకా మిగతా ఏమైనా కాంపిటేటివ్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్లు కావాలి అనుకుంటే ఫ్రీగానే ఇస్తాము. ఫ్రీగానే కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏ నోట్స్ కావాలో నాకు మెసేజ్ చేసినా అది ఉంటే అది సెర్చ్ చేసి మీకు ఎక్కడ ఉన్నా మీకు అంటే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు. సో మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా తెలుసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇలా ఫేక్ కాకుండా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంది, ఏం జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను.
సో మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ ఉంచండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మీ ప్రిపరేషన్ని తగ్గించకండి. ఆ సీరియస్నెస్ని తగ్గిపోకుండా మీరు జాగ్రత్త పడుతూ మీరు ప్రిపరేషన్లో ఉంటే మీ కాంపిటీషన్లో ఉండి మీ యొక్క జాబ్ని సంపాదించగలుగుతారు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఒక పనిలో కంటిన్యూ ఉండండి. నేను మీకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.